ప్రజెంట్ సిచ్యువేషన్ పెద్దల పరిస్థితులకు తగ్గట్టుగా సినిమా తీశారు. చాలా బాగుంది. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అన్నదానికి నిదర్శనం ఈ సినిమా. ఇప్పుడున్న సమాజంలో తల్లిదండ్రులని ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు ఏ విధంగా వస్తున్నాయి అన్నది దానికి సరైన తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. సినిమా చూసారు మీరు ఇప్పుడు? పోతండి. ఎలా అనిపించింది సినిమా మీకు? ఓకే, బాగుందండి. ఫ్యామిలీ అందరూ చూడాల్సిన సినిమా. చూడొచ్చు. సినిమా అంటే ఎలా పేరెంట్స్ పిల్లలతోటి ఎలా ఉండాలి అంటే అనేది చాలా బాగా క్లియర్గా చూపించారు. బాగుందండి, చాలా బాగుంది. అంటే మామూలుగా మా రియల్ లైఫ్లో ఎట్లా జరుగుతుందో సేమ్ ప్రస్తుత కాలం ఎట్లా ఉండాలో అది మొత్తం చూపించారు. చాలా బాగా చేశారండి ఈ సినిమా. ఎందుకంటే ఈ యూత్కి ఇప్పుడు నేర్పించవలసిన పాఠం అనమాట ఇది. ఎందుకంటే మేము కూడా చాలా సఫర్ అవుతున్న పిల్లలతో. ఎందుకంటే అమెరికాలకు పంపించేదానికంటే ఇక్కడ ఉండి మన పిల్లల్ని చదివించుకొని మనం మన కల్చర్ నేర్పించి మన తల్లిదండ్రుల ప్రేమ ఏందనేది వాళ్ళకి గుర్తింపు చేసడానికి చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి సినిమా తీసినందుకు చాలా ధన్యవాదాలు. అవసాన దశలో వాళ్లకు మంచి సౌకర్యాలు కలిగించకుండా నిర్లక్ష్యానికి గురై కేవలం వాళ్ళ ఆస్తిపాస్తులకు మాత్రమే వాళ్ళు వారసులుగా చలామనే బిడ్డలకి ఇది ఓ తండ్రి తీర్పు, ఒక మంచి చెప్పపెట్టు. ప్రేమాభిమానాలు తల్లిదండ్రుల మీద లేకుండా వాళ్ళు ఆస్తుల మీదే ప్రేమాభిమానాలు చూపటం కరెక్ట్ సందేశం ఇచ్చారు. బాగుంది సినిమా, చాలా బాగుంది. సందేశాత్మక చిత్రం ఇది. తల్లిదండ్రులు ఎట్లా ఉండాలి, రేపు పొద్దున ఎలా ఉండాలి, వాళ్ళు ఎంత సెక్యూరిటీ ఉండాలనే విషయం బాగా చెప్పారు. మంచి నైతిక విలువలతో కూడిన చిత్రం ఇది. తల్లిదండ్రుల మీద ప్రేమాభిమానాలు ఎలా పెంపొందించుకోవాలనేది ఫ్యూచర్ జనరేషన్కు చూపించినటువంటి సినిమా. బాగుంది, చాలా బాగుంది సినిమా అయితే బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి అద్భుతమైన సినిమాలు రావాలనేది కోరుకుంటున్న మనుషులు నేను ఒక పక్షినండి. వెరీ గుడ్. ఒక తండ్రి తీర్పు చాలా బాగుంది, చాలా బాగుంది. మంచి మెసేజ్ సార్, మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా బాగుంది మెసేజ్. ఒక సామాజిక మార్పుకు ఆవిర్భావమైనటువంటి ఓ తండ్రి తీర్పు. మరి కన్న తల్లిదండ్రులను సైతం అనాథ శరణాలయాల్లో, వృద్ధుల శరణాలయాల్లో పెట్టేటువంటి రోబోటిక్ యంత్రాల వలె పిల్లలు తయారై, అయితే ఈ రోజున బలగం తర్వాత ఓ తండ్రి తీర్పు అనే సినిమా అంత గొప్ప మానవ సంబంధాలను, కుటుంబ బాంధవ్యాలను, అనుబంధాలను, ఆప్యాయతలను, అనురాగాలను, అభిమానాలను మరి ఈ సమాజానికి చూపించింది. మేమందరం సినిమా చూసాము. నేనైతే క్లైమాక్స్ లో సందేశానికి నేను కంటనీరు పెట్టుకున్నా. ఎన్నో కమర్షియల్ సినిమాలు చూస్తున్నారు, చెడిపోతున్నారని నేను అనట్లేదు, కానీ ఈ సినిమా మాత్రం చూడాలి. ఎందుకంటే తల్లిదండ్రులని ఎవరు సరిగా చూసుకోవడం లేదు. చాలా సంతోషంగా ఉంది. ఈ సమాజంలో అవసరాలు తప్ప ఆత్మీయతలు, అనుబంధాలు కరువైపోతున్న ఈ రోజుల్లో ఇటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చే చిత్రం రావడం అనేది మన అందరి అదృష్టం. ఈ సమాజంలో ఏదైతే లోపం ఉందో, ఈ సమాజంలో ఏవైతే తెలుసుకోవాల్సినటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారమే ఓ తండ్రి తీర్పు. తల్లిదండ్రులు ఈరోజు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లే ఉన్నారు. ఆ సందర్భంగా ఈ సినిమా అది సందేశాత్మకంగా తీసిన సినిమా అండి ఇది. ఓ తండ్రి తీర్పు అందరు చూడవలసింది. నాకు చాలా సంతోషం ఉంది. ఈ చిత్రాన్ని చూశాను. చిత్రం చూడకముందు కూడా నాకు ఐడియా ఉంది ఈ సినిమా మీద. ఆ పేరే మనం థియేటర్ దగ్గర లాక్కొస్తారు. నాకు అప్పుడే అనిపించింది. బ్రహ్మాండంగా ఉంది. చాలామంది తల్లిదండ్రులు ఈ కాన్సెప్ట్ అన్నది చూసాగా నేను చాలా మందిని చూడడం జరిగింది. అందరు ఆస్తులను గొడవలు పడడం నేను చాలా చూశాను. ఆస్తులు అస్సలే వద్దు. ఓ తండ్రి తీర్పు చాలా సందేశాత్మకమైన మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఇది ప్రతి ఒక్కళ్ళు చూడవలసింది. ముఖ్యంగా యూత్ చూసి వాళ్ళ పేరెంట్స్కి తగిన ప్రాధాన్యత ఇచ్చి పేరెంట్స్ని గౌరవించి పెద్దవాళ్ళని గౌరవించవలసిన సినిమా ఇది.